హాయ్ ఫ్రెండ్స్, పాన్ కార్డ్ 2.0 అనే పేరు మీరు వినే ఉంటారు కదా. సో ఈ పాన్ కార్డ్ 2.0 అనేది కొత్త పాన్ కార్డ్ అనమాట. ఈ పాన్ కార్డ్ని ఎలా డిజైన్ చేశారంటే క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు అందులో మీ పూర్తి డేటా అనేది ఉంటుంది. ఓకేనా. సో అందుకని ఈ పాన్ కార్డ్ 2.0 అనేది డిజైన్ అనేది చేశారు. సో ఈ పాన్ కార్డ్ 2.0 పాన్ కార్డ్ని మనం ఎలా అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో చూసే ముందు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం పాన్ కార్డ్ కోసం అప్లై చేసుకోవాలంటే 3 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఎన్ఎస్డిఎల్ ద్వారా, రెండోది యూటీఐ ద్వారా, మూడోది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా. సో 3 విధాలుగా మనం పాన్ కార్డ్ కోసం అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా అయితే ఇన్స్టెంట్ పాన్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా మీరు పాన్ కార్డ్ అనేది చేసుకోవచ్చు. ఎన్ఎస్డిఎల్ ద్వారా అలాగే యూటీఐ ద్వారా కూడా మీరు పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు పాన్ 2.0 ఉంది కదా. సో నేను ఫస్ట్ ఎన్ఎస్డిఎల్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలనేది చూపిస్తాను. సో దానికోసం ముందుగా మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓకేనా. నేను జియోస్పియర్ అనే బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ అని సెర్చ్ చేయండి. రీప్రింట్ పాన్ కార్డ్. సో ఇక్కడ చూడండి, మీకు రిక్వెస్ట్ ఫర్ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ ఎన్ఎస్డిఎల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే కనుక రిక్వెస్ట్ ఫర్ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్. సో ఇక్కడ కింద స్క్రోల్ చేసుకుంటే మనకి చూడండి, దిస్ ఫెసిలిటీ కెన్ బి అవైలబుల్ బై దోస్ పాన్ హోల్డర్స్ హూజ్ లేటెస్ట్ పాన్ అప్లికేషన్ వాస్ ప్రొసీడ్ త్రూ ప్రోటీన్. సో ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మీకు కనబడుతుంది చూడండి, చార్జెస్ ఫర్ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ ఫర్ డిస్పాచ్ ఆఫ్ పాన్ కార్డ్ విత్ ఇన్ ఇండియా ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్. సో మనకి ఇండియాలో డిస్పాచ్ చేయాలనుకుంటే మన పాన్ కార్డ్ని 50 రూపీస్ అనేది ఛార్జ్ అనేది పడుతుంది. అలాగే ఫారిన్ కంట్రీస్ అంటే వితౌట్ ఇండియాలో అంటే ఫారిన్ కంట్రీస్లో పాన్ కార్డ్ కావాలనుకుంటే 959 రూపీస్ అనేది ఛార్జ్ అనేది పడుతుంది. సో ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి, అలాగే మీ ఆధార్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి, మీ డేట్ ఆఫ్ బర్త్. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ పాన్ కార్డు ఉంటుంది కదా. సో మంత్, ఇయర్ అనేది ఇచ్చేసేయండి. సో ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. టిక్ మార్క్ అనేది ఇచ్చేసి కింద స్క్రోల్ చేసుకొని ఇక్కడ ప్లే ఆడియో అనే ఆప్షన్ వినబడుతుంది కదా. సో ప్లే ఆడియోపై క్లిక్ చేసి కనుక మీకు ఒక కోడ్ అనేది వినబడుతుంది. సో ఆ కోడ్ అనేది ఎంటర్ చేసి మీరు ముందుకు అయితే వెళ్ళొచ్చు. అలా కాకుండా వ్యాలిడేట్ ట్రీ క్యాప్చర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయండి. ఐఎమ్ నాట్ ఏ రోబోట్పై క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఆల్ స్క్వేర్స్ విత్ మోటార్ సైకిల్స్. సో మోటార్ సైకిల్ ఎక్కడ ఉందనేది మొత్తం మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పై క్లిక్ చేయాలి. సో ఒకవేళ అది కరెక్ట్ కాకపోతే కనుక మీకు మళ్ళీ వేరే ఇమేజ్ వస్తుంది. సో చూజ్ చేసుకుంటే సో ఇక్కడ చూడండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ దగ్గర రైట్ మార్క్ అనేది వచ్చింది. సో వచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్. సో ఇక్కడ మీ పాన్ నెంబర్, మొబైల్ నెంబర్ యొక్క లాస్ట్ 4 డిజిట్స్ అనేది కనబడుతుంది. మీ ఈమెయిల్ ఐడి ఉంటే కనుక మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ మీకు లాస్ట్ 4 అలాగే స్టార్టింగ్లో 4 లెటర్స్ అనేవి కనబడుతుంది. ఓకేనా. ఫ్లాట్ నెంబర్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, సబ్ డివిజన్, సో డిస్టిక్, కింద స్క్రోల్ చేసుకుంటే మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనబడతాయి. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకుంటే సెలెక్ట్ ఫ్రమ్ బిలో ఆప్షన్స్ టు రిసీవ్ ఓటీపీ. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ బోత్ 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో బోత్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఒకవేళ మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ లింక్ అయి ఉంటే కనుక సో మీ మొబైల్ నెంబర్కి అలాగే మీ ఈమెయిల్ ఐడికి ఓటీపీ అని వస్తుంది. ఓటీపీ ఇచ్చేసి మీరు జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే కనుక ఈ 2 సెలెక్ట్ చేసుకొని బోత్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చేసి మీరు ప్రొసీడ్ అనేది కావచ్చు. సో నాకు ఈమెయిల్ ఐడి లేదు కాబట్టి సో ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను, జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకి ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయిందో అంటే మన పాన్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ అనేది ఇక్కడ ఇచ్చేసింది. సో ఇక్కడ చూడండి, నాకు ఓటీపీ అనేది వచ్చేసింది. ఓటీపీ అనేది ఇచ్చేస్తున్నాను. సో ఇచ్చేసి వ్యాలిడేట్పై క్లిక్ చేయండి.
సో ఇక్కడ చూడండి నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్. సెలెక్ట్ అప్రాప్రియేట్ మోడ్ ఆఫ్ పేమెంట్ అండ్ ఫిల్ రిలవెంట్ డీటెయిల్స్. సో ఆన్లైన్ పేమెంట్ త్రూ పేటిఎం, అలాగే ఆన్లైన్ పేమెంట్ త్రూ బిల్ డెస్క్. సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని కింద స్క్రోల్ చేసుకుంటే మీకు పేమెంట్ చూడండి గెట్ ఈ పాన్ కార్డ్ అయితే పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. దానికి ₹8.20 అనేది ఛార్జ్ అనేది పడుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్. సో దీనికి మనకి ₹50 అనేది ఛార్జ్ అనేది పడుతుంది. ఓకేనా. సో ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. అగ్రీ టు ద టర్మ్స్ ఆఫ్ సర్వీస్. సో ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫీజ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ. సో ఇక్కడ పే కన్ఫర్మ్పై క్లిక్ చేయండి. సో మనకి పేమెంట్ పేజ్ అనేది రీడైరెక్ట్ అవుతుంది. సో అయిన తర్వాత చూడండి క్రెడిట్, డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, వ్యాలెట్, క్యూఆర్. సో ఈ విధంగా మీకు ఆప్షన్స్ అనేవి కనబడతాయి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే యూపీఐ అయినా, క్యూఆర్ అయినా, వ్యాలెట్ అయినా ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. సో నేను యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఓకేనా. పే బై ఎనీ యూపీఐ యాప్. ఇక్కడ మీ యూపీఐ ఐడి అనేది ఇచ్చేసేయండి. యూపీఐ ఐడి ఇచ్చేసి మేక్ పేమెంట్ ఫర్ ₹50 పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి కంప్లీట్ యువర్ పేమెంట్. సో మనకు ఒక రిక్వెస్ట్ అని వస్తుంది. మనం యూపీఐ ఐడి ఎంటర్ చేస్తాం కదా. సో ఏదైతే యూపీఐ ఐడి ఎంటర్ చేసామో అక్కడ నుంచి ఒక రిక్వెస్ట్ అనేది వస్తుంది. సో రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేసి మనం పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మనకి 5 minutes టైం అని ఉంటుంది. 5 minutes లోపు మనం ఈ పేమెంట్ అనేది చేయాలి. ఓకేనా. అంటే అయిన తర్వాత మనం 1 minute అనేది వెయిట్ చేయాలి. సో నెక్స్ట్ మనకి ఈ విధంగా వస్తుంది చూడండి రిక్వెస్ట్ ఫర్ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్, ట్రాన్సాక్షన్ స్టేటస్. కింద స్క్రోల్ చేసుకుంటే కంటిన్యూ ఆప్షన్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి జనరేట్ అండ్ ప్రింట్ పేమెంట్ రిసిప్ట్. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది కనబడుతుంది. సో ఈ నెంబర్ యూజ్ చేసి మీరు మీ పాన్ కార్డ్ స్టేటస్ అనేది ట్రాక్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్.